హలో రైడర్స్, వెల్కమ్ టు రెడ్డి రైడ్స్. ఈరోజు నా హంటర్ 350కి చైన్ క్లీనింగ్ ఎట్లా చేస్తానో ఈరోజు చూపిస్తాను వీడియోలో. హంటర్ 350నే కాదు, ఏరే బైక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కానీ, నార్మల్ బైక్స్ కానీ, కేటీఎం కానీ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలని, నీట్గా ఎలా మెయింటైన్ చేయాలని ఈ వీడియో చెప్తాను. చూస్తున్నట్టయితే నా టైర్ తిప్పని ట్రై చేస్తాను, కానీ ఎక్కువసేపు తిరగట్లేదు, జస్ట్ తిరిగి ఆగిపోతుంది. అంటే చైన్ మొత్తం టైట్ అయిపోయింది, మొత్తం డస్ట్ పట్టుకొని టైట్ అయిపోయింది. సో దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక చిన్నది బాటిల్ తీసుకొని, అంటే స్ప్రే బాటిల్, దాంట్లోకి డీజిల్ వేసుకోండి. డీజిల్ వేసుకొని ట్రే మీద అప్లై చేయండి, చైన్ మీద అప్లై చేయండి. ఇలా చైన్ ఆ తర్వాత ఫ్రంట్ స్ప్రాకెట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రంట్ స్ప్రాకెట్ పైన ఫ్రంట్ పైన కవర్ ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. పాజ్ నాకు కావాలి అది. సో ఇలా ఫ్రంట్ కవర్ కూడా ఓపెన్ చేసుకోండి. అబ్బా, కావాల్సిన డస్ట్ అంతా ఉంది ఇక్కడనే మనకి. చూసారు కదా అసలు ఆల్మోస్ట్ ఎంత డస్ట్ ఉందో. దీనివల్ల అసలు చైన్ స్ప్రాకెట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చైన్ స్ప్రాకెట్ అయితే నేను నీట్గా మెయింటైన్ చేయడం వల్ల ఇంకా ఇప్పటికి టోటల్ 50,000 కిలోమీటర్స్ తిరిగింది నా బైక్. కానీ ఫస్ట్ టైం వచ్చిన స్ప్రాకెట్ ఏమో నాకు 18,000 కిలోమీటర్స్ వచ్చింది. తర్వాత నేను ఆ చైన్ స్ప్రాకెట్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకున్న తర్వాత ఇప్పటికి నాది 32,000 కిలోమీటర్స్ వచ్చింది. అసలు వండర్ఫుల్ కదా. అంటే ఆల్మోస్ట్ 18కి డబల్ అంటే 32,000, అంటే 18,000 ఎక్కడ, 32,000 అక్కడ. సో చైన్ మెయింటెనెన్స్ చేయడం ఎంత ఇంపార్టెంటో మీరు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. 32,000 కిలోమీటర్స్ తిరిగింది, అయినా కానీ ఇంకా నాది ఉంది. ఇంకో ఈజీగా 5,000 to 10,000 రావచ్చు నాది ఇంకా. సో మెయింటైన్ చేయడం వల్ల ఇదే అడ్వాంటేజ్. ఇదంతా నార్మల్గా పోదు, ఇది డీజిల్ అప్లై చేస్తే కానీ పోయేలా లేదు అసలు. సో దీన్ని డీజిల్ అప్లై చేస్తారు అనుకోండి కొంచెం అలా. మీరు నెక్స్ట్ వాటర్ సర్వీస్ వెళ్తారు కదా, ఇది అంతా స్ప్రే చేసిన తర్వాత జస్ట్ వాటర్ ప్రెషర్గా కొడితే చాలు, మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇక్కడ కూడా ఈ డీజిల్ మొత్తం ఇలా స్ప్రే చేయండి, అంటే దానివల్ల బాగా ఆయిల్ అంతా లూజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నదంతా అసలు ఇదంతా ఇలా అవ్వదు. జస్ట్ డీజిల్ ఫస్ట్ బేస్ బాగా నానబెట్టిన తర్వాత వెళ్ళి వాటర్ సర్వీస్ చేసుకోండి, ప్రెషర్ వాటర్ సర్వీస్. అప్పుడైతే నిడిపోయేది, లేకుంటే అంత ఈజీగా పోదు. చూసారు అసలు ఎంత ఉందో దీంట్లో. అసలు కుప్పలు పేరుపోయింది, గడ్డలుగా బాగా నానింది కదా. సో ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకోండి, అంటే ఇది చైన్ క్లీనింగ్ చేసే బ్రష్, కానీ నార్మల్ టూత్ బ్రష్ అయితే సరిపోద్ది. అంటే బ్రషెస్ కొంచెం గట్టిగా ఉంటాయి బెటర్. తర్వాత దాన్ని ఇట్లా క్లీన్ చేస్తాం. సో చూస్తే ఒకసారి ఈజీగా డీజిల్ అప్లై చేసిన తర్వాత నీట్ క్లీన్ అయిపోతుంది రుద్దితే. కానీ మీరు వాటర్ వేసినప్పుడు అంత ఈజీగా ఇది క్లీన్ అయిపోదు. ఇదో ఇక్కడున్న ఈ గడ్డ ఇది ఎంత పోవడం బెస్ట్. ఇక్కడ మాత్రం ఫింగర్ అసలు పెట్టద్దు. ఇక్కడ ఆ బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ ఇలా పడి నా ఫింగర్ కట్టింది. సో అస్సలు ఇంజన్ ఆన్లో పెట్టేది అలా చేయొద్దు. ప్లస్ మీ ఫ్రెండ్ టైర్ తిప్పేటప్పుడైనా కానీ మీరు ఆ వెహికల్ తిప్పడం ఆపిన తర్వాతే, ఆ టైర్ ఆపిన తర్వాతే ఫింగర్ అక్కడ పెట్టండి, లేకపోతే చిన్న రిస్క్ అసలు. లేదు మీకు ఇంకా దూల ఉందని, లేదు ఇలా తిప్పడానికి క్లీన్ చేయడానికి కష్టంగా ఉందని చెప్పేసి ఇంజన్ ఆన్లో పెట్టి ఒకసారి జాగ్రత్త చూడండి, భయపడతారు అసలు. సో కేర్ఫుల్గా క్లీన్ చేసేటప్పుడు చూసుకొని క్లీన్ చేసుకోండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. మళ్ళీ ఒకసారి పోయిందంటే మళ్ళీ రావడం జాగ్రత్త పడాలి. రొటేట్ చేయ బ్రో వీల్స్.
ఉన్నాను. సో మళ్ళీ ఇలా బాగా డీజిల్ అప్లై చేసి చైన్ ఇలా నీట్ క్లీన్ చేసుకోండి. ఓకే, అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసి డీజిల్ బాగా అప్లై చేయండి చైన్ మొత్తానికి, టైర్ మొత్తానికి. WD-40 కన్నా ఇదేం పెద్ద ప్రైస్ ఉండదు. 50 రూపీస్ కంటే హాఫ్ లీటర్ వస్తుంది. ఇంకా హాఫ్ లీటర్లో నా దగ్గర చాలా డీజిల్ కూడా మిగిలిపోయింది. ఇంకా ఎంత డీజిల్ మిగిలిపోయింది. సో బాగా అప్లై చేయండి డీజిల్ మొత్తం. బాగా క్లీన్ అయితే అంతవరకు నీట్ కనిపిస్తూ ఉంటుంది చైన్ నీట్గా కనిపిస్తూ ఉంది కదా. ఆల్రెడీ నాకు అక్కడ లోపల రస్టింగ్ అనిపిస్తుంది కొంచెం, అంటే రస్టింగ్ పైన కొట్టేసాను నేను చైన్ స్ప్రే. సో రస్టింగ్ అనిపిస్తూ ఉంది పైకి. సో నీట్గా ఇది బాగా క్లీన్ చేసుకోండి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మినిట్ ప్రెషర్ వాటర్ సర్వీస్కి అయితే వెళ్ళిపోండి. అంటే వాటర్ సర్వీస్కి బాగా ప్రెషర్ పెట్టి వాటర్ కొడితే. సో వాటర్ సర్వీస్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే బ్యాక్ స్ప్రాకెట్కి వాటర్ ఫోర్స్కి దగ్గరగా పెట్టి ప్రెషర్తో బాగా ఫుల్ ప్రెషర్తో కొట్టారంటే ఆ డీజిల్ వల్ల నానిపోయింది కదా మొత్తం, అదంతా లేచి వెళ్ళిపోద్ది. తర్వాత ఫ్రంట్ స్ప్రాకెట్ దగ్గర కూడా బాగా దగ్గరికి పెట్టి కొడితే ప్రెషర్కి మొత్తం ఆ డస్ట్ అంతా వెళ్ళిపోద్ది డీజిల్తో. సో ఇప్పుడైతే మనకు చూస్తే చైన్ మొత్తం నీట్గా క్లీన్గా ఉంది, డస్ట్ ఏం లేకుండా. సో చైన్ స్ప్రే తీసుకొని ఫస్ట్ ఇన్సైడ్ కొట్టండి చైన్కి, ఇన్సైడ్. తర్వాత అవుట్ సైడ్ కొట్టండి, అది కూడా చైన్కి సైడ్స్కి లింక్స్ ఉంటాయి కదా, అటు సైడ్ కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ లోపల సైడ్ కొట్టండి చైన్ లోపల. తర్వాత అవుట్ సైడ్ బాగా అప్లై చేయండి. అంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి నేను కొంచెం చైన్ స్ప్రే బాగా అవుట్ సైడ్ ఇన్సైడ్ కొంచెం చైన్ స్ప్రే బాగా ఎక్కువ వేస్తున్నా. వర్షాకాలం ఎంత లేదన్నా మినిమం 3 to 4 డేస్కి ఒకసారి చైన్ స్ప్రే కొట్టాలి. అప్పుడే మీకు సౌండ్ రాకుండా, చిలుము పట్టకుండా లాంగ్ లైఫ్ వస్తుంది.